మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన 2 మాట సంతకాలు పెట్టించుకుండు, అయ్య పేరు అడిగిండు, అవ్వ పేరు అడిగిండు. పక్షవాతం నడుముకు ఆపరేషన్ అయ్యి నాకు 4 లక్షల దాకా వచ్చిందంటే దాన్ని మేము ఆరాధీయగా అది కోనపురం మొన్నవాడ పైసలు మరి దాంట్లో ఆపుకున్న పైసలే నేను అన్న బలవంతో అంటే సారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లాని కొత్తగూడెం మండలం ఉన్నాము. ఈ కొత్తగూడెం మండలంలో ఒక 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా అలచలైన విషయం ఏంటంటే, మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఒక బినామీ పేరు మీద, అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద ఒక చెక్ వస్తే ఆ చెక్ని ఒక బినామీ పేరు మీద వేసుకొని ఆ పైసలు దోచుకున్నాడని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమాలలో, ఇటు వాట్సాప్లలో చాలా హల్చల్ చేసింది. ఏంటిది అని తీరా ఎంక్వైరీ చేసి కనుక్కుంటే అసలు నిజాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం అయితే మనం బాధితుడి యొక్క ఊర్లో ఉన్నాము. అది మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలోని ఎద్దలపల్లి గ్రామంలో. ఈ గ్రామంలో బాధితుడి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది బాధితుడి ఇల్లు. ముందుగా బాధితుడికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంతకన్నా ముందు ఈ ఊరి పెద్ద మనిషితోని ఒకసారి మాట్లాడదాం. ఇది ఏం జరిగింది, ఎట్లా జరిగి ఉంటుంది, అలాంటి విషయాలు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గజ్జి రాములు సార్, మాది ఎదర్లపల్లి సార్. చెప్పండి. ఇప్పుడు ఈ సోమయ్యకి, బొమ్మనపైన సోమయ్యకి పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కు వచ్చింది. ఈ చెక్కుని పక్క గ్రామం అయినటువంటి కోనపురం గ్రామానికి చెందినటువంటి ఒక సోమయ్య అనేది చెక్కు వేసుకొని ఆ లబ్ధిని తను పొందాడని చెప్పేసి ఒక సోషల్ మీడియా మాధ్యమాలలో ఇది వైరల్ అవుతుంది. ఈ వైరల్ క్రమం మీ ఊరికి వచ్చాము. అసలు ఏం జరిగింది, ఏంటిది అంటే, మీరు ఈ ఊరి పెద్ద మనిషిని తెలిసింది. అసలు ఏం జరిగింది, ఈ బొమ్మని పోయిన సోమయ్యకి వచ్చిన వ్యాధి ఏంటిది, అసలు ఆయనకు రావాల్సిన చెక్కు అటెందుకు వెళ్ళింది? బొమ్మరైన సోమయ్య 2 సంవత్సరాల కింద ఈయనకు పక్షవాతం నడుముకు ఆపరేషన్ అయ్యి నాకు 4 లక్షల దాకా అయినాయి సార్. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి పెట్టుకున్నాడు. ఇంకా నాకు వస్తలేదు కానీ ఈయన ఉన్నాడు. ఈయనకు చదువు రాదు, ఏమి రాదు, వీళ్ళకు సెల్లో కూడా తెలియదు కాబట్టి ఈ వత్తది అని చూసుకుంటుంటాను. దానికి అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ మండల కార్యదర్శి అధ్యక్షుడు అటువంటి ప్రశాంత్ రెడ్డి, దానికి కాంగ్రెస్ పార్టీకి మండల నాయకులకు, మండల అధ్యక్షులకు చెక్కులు వస్తాయి. ఆ చెక్కులను వీళ్ళు డిస్పాజ్ చేసి ఇవ్వాలి. దానికి చెక్ వచ్చింది. ఆయనకు గతంలో ఉన్నటువంటి ఒక వ్యాధి వల్ల తన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ చెక్కు రాలేదని, అంటే వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది? ఈ చెక్కు వచ్చిందని ఆడ ఈడ వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులే బొమ్మరియల సోమయ్యకు చెక్కు వచ్చిందంటే దాన్ని మేము ఆరాధీయగా ఈ వ్యక్తి ద్వారా తీసుకుపోయి బ్యాంకులో వేసి నెఫ్ట్ కొట్టుకొని ఆయన అకౌంట్ నుంచి, సోమయ్య అకౌంట్ నుంచి, ఆ బత్తల సోమయ్య అకౌంట్ నుంచి ఈయన నెఫ్ట్ కొట్టుకొని. ఎవరు కొట్టుకున్నారు నెఫ్ట్ ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన నెఫ్ట్ కొట్టుకొని, గ్రామానికి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి కోనపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి నెఫ్ట్ కొట్టుకొని 45,000 కొట్టుకొని ఆ సోమయ్యకు, బత్తల సోమయ్యకు 5,000 చేతిలో పెట్టి ఆ 40,000 ఆయన తీసుకున్నాడు. దాన్ని ఆడబడి మాకు తెలిస్తే దాన్ని మేము ఇంకా ఆరాధీయగా ఇప్పుడు అది బొమ్మరియం సోమయ్యది. దానికి నిర్ధారణగా ఇప్పుడు ఆ నిర్ధారణ అది అసలు అయింది. ఇబ్బంది పడేది సోమయ్య. ఆ సోమయ్యకు ఇలాంటి 2-3 సంవత్సరాల నుంచి కానీ ఎలాంటిది ఏమీ కాలేదు, ఏం చేయలేదు. ఆయనకు అసలు చెక్కు వచ్చి పైసలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయని ఆ ఊరిలో కూడా పరిచయం అవుతారు. ఇది 5 ఏడుకు వచ్చిన. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా సోమయ్య అకౌంట్ లో పైసలు పడ్డట్టు? ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. దానికి చెక్కు నెంబర్ కూడా దాని మీద ఉన్నది. మీకు చూపెడతాను సార్. చెక్కు నెంబర్ కానీ ప్రూఫ్ నెఫ్ట్ లో కొట్టుకున్నట్టు ఉన్నది సార్. దానికి ఆ చెక్కు నెంబర్ కొట్టి మీరు కొడితే కూడా దానికి తెలుస్తుంది. ఇలాంటి చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ పోతే ఇటువంటి తెలిసినదే ఇట్లా బయటకు వస్తానే తెలియని ఎన్ని కోట్లు, ఎన్ని కమాయించి ఎంతమంది ఇట్లా పేద ప్రజలు వసూలు చేసుకుంటారో. దీనికి పేద ప్రజలకే అలా లబ్ధి చేకూర్చాలని దానికి మీ సుమన్ టీవీ తరఫున చేసి మీరు దాన్ని చేకూరుస్తారని మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము. ఇక్కడ రాములు గారు చెప్పేది, అంటే ఎద్దలపల్లి గ్రామానికి చెందినటువంటి రాములు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు విజువల్ చూసుకోవచ్చు. ఇతని పేరు బొమ్మనపైన సోమయ్య. ఈ బొమ్మనపైన సోమయ్య, ఇతని పేరు బొమ్మనపైన సోమయ్య. ఇతనికి గత 5 సంవత్సరాల కింద నుంచి నడుములో నొప్పి రాగా అది చూపించుకోగా అది పక్షవాతానికి దారితీస్తే ఆ పక్షవాతం టైంలో ఆయనకు ఒక 4 నుంచి 6 లక్షల ఖర్చు వచ్చింది. ఇంతకుముందు మీ విజువల్స్ లో మీరు చూసే ఉంటారు. తన హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఖర్చు రాగా తను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్జీ పెట్టుకున్నాడు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా
తనకు అంటే లక్షకు ఒక 40% అనేది సీఎం గారు 45 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎంతో వస్తుంది. దాన్ని అర్జీ పెట్టుకుంటే తనకు ఒక 45,000 రూపాయలు వచ్చాయని చెప్పేసి ఆ నోట ఈ నోట తనకు తెలిసింది. లాస్ట్ నెలలో సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చాయని తెలియగా తను ఎంక్వైరీ చేసుకోగా అంటే ఇప్పుడు ఊరు పెద్ద మనుషులతోనే ఎంక్వైరీ చేయగా తనకు వచ్చిందని చెప్పేసి తనకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఇతని పేరు బొమ్మనబోయిన సోమయ్య, ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి బత్తుల సోమయ్య అనే పేరు మీద ఆ చెక్ వేసి ఇది విత్డ్రా చేశారు. అయితే మీరు అనుకోవచ్చు ఇతని పేరు బొమ్మనమైన సోమయ్య, ఆయన బత్తుల సోమయ్య, అరే అట్లా వేస్తారు, చెక్ మీద ఒక పేరు ఉంటుంది కదా అంటే ఇక్కడ ఏంటంటే చెక్ మీద బి సోమయ్య అనే ఒక పేరు మెన్షన్ అయింది. బి సోమయ్య అనే పేరు మెన్షన్ కాగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధుడు రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి మనసులో ఒక దురుద్దేశం వచ్చింది. ఈ పైసలు ఎలా అయినా తీసుకోవాలి, ఇది ఎలా అయినా దోచుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ బి సోమయ్య అనే పేరు ఉండగానే ఇక్కడ ఇంటి పేరు లేదు కదా అని చెప్పేసి అదే తన ఊర్లోనే ఉన్నటువంటి ఒక సోమయ్యని వెతుక్కొని తన పేరు మీద ఈ చెక్కు వేసి ఆ చెక్కు వేసిన తర్వాత ఆ సోమయ్యకి 5,000 రూపాయలు కమిషన్ ఇచ్చి 40,000 రూపాయలకు చెక్కు పడ్డ 4 రోజులకు తన అకౌంట్లో నుంచి వెళ్ళి అంటే బి సోమయ్య బత్తుల సోమయ్య అనే అకౌంట్లోకి నెఫ్ట్ ద్వారా కొట్టడం జరిగింది. ఆ ప్రూఫ్ కూడా మనం చూసాము, అది మేము డిస్ప్లే మీద కూడా ప్లే చేస్తాము. ఆ ప్రూఫ్లో కూడా తన అకౌంట్ నెంబరు ప్లస్ తన పేరుతో మెన్షన్ అయి ఉంటుంది ఆ నెఫ్ట్ కొట్టే క్రమంలో. ఇలాంటి పనులు ఈ మండల స్థాయిలో జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు ఏమంటారంటే ఇంకా ఇలాంటివి తెలియకుంటే ఇంకెన్ని జరుగుతున్నాయో అని చెప్పేసి మనతో వాపోతున్నారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి ఫండ్ అంటే ఎవరైతే లబ్ధిదారుడు తను అర్హులవుతారో తను పెట్టుకున్నటువంటి ఫండ్ను ఇక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, మరీ గొప్ప ప్రముఖులు కావచ్చు, కానీ వారు వాళ్ళ అత్యాశ కొరకు డబ్బుల ఆశ కొరకు పేదల యొక్క సొమ్ముని వీళ్ళు దోచుకుంటున్నారు. అంటే వాళ్ళ చాలా బీదమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన పైసల్ని వీళ్ళు దోచుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఇప్పటికైనా అధికారుల దృష్టికి వెళ్ళి దీని మీద ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ బాధితుడు ఉన్నాడు. నీ పేరేం పేరు? సోమయ్య. నీకేమైంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? రాజు ఈ నాకు రక్తం ఆడుకుంటే నేను తాగానలు గీసినాను, హైదరాబాద్ పోయినా, వంగలు పోయినా, అందులో అన్ని తాగా తిరిగినా తీసి బాధేస్తున్నా. ఆ మాట అందుకేనా రావట్లేదు నోట్లోకి వెళ్ళి? ఇక్కడ ఉన్నది. అయితే ఈ సీఎం పనులు పెట్టిన నన్ను రాలే, అది మొత్తం 60,000 అని పెడితే రాలే. రాకుంటే ఇక నేను ఏమంటే వచ్చాయని ఇప్పుడు పెద్ద మనుషులు రాజకీయ మంత్రులు వచ్చినాయని అంటున్నారు. వాళ్ళు నాకు చెప్పారు, చెప్తే నాకు ఎరకైంది, అది నాకు ఎరకే. ఈ బాధితుడు సోమయ్య మాట్లాడలేని పరిస్థితి, తనకు నడుము నొప్పితో పక్షవాతం వచ్చి తన నోరు కూడా తిరగలేని పరిస్థితి. ఆ బాధితుడి ఇల్లు అసలు నిజమైన లబ్ధిదారుడు బొమ్మనమైన సోమయ్య. కానీ ఈ సోమయ్య మీద వచ్చినటువంటి చెక్కు బి సోమయ్య అనే చెక్కు మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుడు దాన్ని అలుసుగా తీసుకొని ఈ బి సోమయ్య అనే పేరుతోని ఎవరైనా ఉన్నారని చూసి అతని పేరు మీద చెక్కు వేసి ఆ పైసలు దోచుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ బి సోమయ్యకి 6 లక్షల దాకా, ఎంత 6 లక్షలు అయింది ఖర్చు? ఒక 6 లక్షలు ఖర్చు అయింది. నేను చాలా బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఒక బీద కుటుంబం బీద కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చిన లబ్ధిని పొందాలంటే అసలు ఆ రాజకీయ నాయకునికి మనసు ఎలా వచ్చిందో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పండి, సీఎం రిలీఫ్ ఫండ్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం నుంచి మండల స్థాయి అధ్యక్షులకి డైరెక్ట్ గా వస్తుంది. ఆ మండల స్థాయి అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారునో ఈ లబ్ధిదారుని దగ్గరికి ఇచ్చేసి ఇక్కడ ఫోటో దిగి దాన్ని వాళ్ళు అప్లోడ్ చేయడమో ఆ ఫోటోను ప్రూఫ్ గా పెట్టుకోవడం ఉంటుంది. కానీ ఇదంతా జరుగుతుంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడికి ఏమైనా హస్తం ఉందా, అయితే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఏమన్నా దీంట్లో చెయ్యి ఉందా అని చెప్పేసి ఒక అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఆయన 2 మాట సంతకాలు పెట్టించుకుండు, అయ్య పేరు అడిగిండు, అవ్వ పేరు అడిగిండు. పక్షవాతం నడుముకు ఆపరేషన్ అయ్యి నాకు 4 లక్షల దాకా
ఎందుకు వచ్చిందంటే దాన్ని మేము ఆరాధీయంగా అది కోనపురం మొన్నవాడ పైసలు మరి అంత ఆపుకున్న పైసలే నేను అన్న బలవంతో అంటే సారు